తెలంగాణ సీఎం కేసీఆర్కు ప్రాణగండం పొంచుందా? పరిస్థితులు చూస్తుంటే అలానే ఉంది. అయితే సీఎం భద్రతకు ముప్పు తీసుకొస్తోంది ఆయన వ్యక్తిగత ఆరోగ్య కారణాలు కావు. అంతకన్నా ప్రమాదకరమైన మావోయిస్టు కోణం నుంచి గండం వాటిల్లనుందంటున్నారు. అంతేకాదు భారీగా భద్రత కూడా పెంపు చేశారు. ఇప్పటికే మావోయిస్టు ప్రభావం వల్ల 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి Z+ కేటగిరీ రక్షణ కట్టుదిట్టంగా ఉంటుంది. కానీ ఈ మధ్య నక్సల్స్ కదలికలు అనుమానాస్పదంగా ఆందోళనకరంగా మారటంతో కేసీఆర్ సెక్యూరిటీ మరింత పెంచారు. అటు ఆంధ్రప్రదేశ్లో ఒడిశా బార్డర్లో మావోల కలకలం ఈ మధ్య చాలా ఎక్కువైంది. అలాగే తెలంగాణలో కూడా ఉత్తర ప్రాంత జిల్లాల్లో వామపక్ష తీవ్రవాదులు బలంగా సంచరిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఆల్రెడీ 6 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలున్న సీఎం కాన్వాయ్లో మరో 3 బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ యాడ్ చేశారు. ఒక అంబులెన్స్ కూడా వెంట ఉంటుంది. ఇక ఇప్పటిదాకా సీఎం చుట్టూ ఉండే Z+ సెక్యూరిటీలో 2 DSPలు ఉండేవారు. కానీ వారికి తోడుగా మరో 6 ఇన్స్పెక్టర్లని నియమించారు. 36 మంది కేంద్ర NSG భద్రతా సిబ్బందితో పాటు రాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్ నుంచి 12 మంది ఉండేవారు. ఈ సంఖ్యని 16కి పెంచారు. సీఎం ఎక్కువగా గడిపే క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ వద్ద మొత్తం 10 సెక్యూరిటీ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌస్ వద్ద 2 నుంచి 6 సెక్యూరిటీ పోస్టులకు భద్రతను పెంచారు. అంతేకాదు కేసీఆర్ గతంలో మాదిరిగా ఎప్పుడంటే అప్పుడు ఫామ్ హౌస్ కి వెళ్లకపోవడం మంచిదని అధికారులు చెప్పారంటున్నారు. ముందస్తు సమాచారం ఇచ్చాకే బయలుదేరాలని వారు కోరారట. ఈ హఠాత్ భద్రతా చర్యల్ని చూస్తుంటే ఇంటెలిజెన్స్ వర్గాలకి మావోల కదలికపై గట్టి సంకేతాలే అందినట్టు అనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్కౌంటర్లకి నక్సల్ లోలోన రగిలిపోతున్నారు.